విక్టరీ మీడియాకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నెల్లిమర్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత. ఆదాని సంస్థతో చేసుకున్న ఒప్పందాలని అక్రమ ఒప్పందాలే. జిల్లా సదస్సులో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావులు ఆరోపణ. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్. విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర హోం విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం నెల్లిమర్లలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. దివ్యాంగులైన బైరెడ్డి సూరిబాబుకు 6,000 రూపాయలను, జామి సన్యాసరావుకు వృద్ధాప్య పింఛను పాత బకాయిలతో కలిపి 8,000 రూపాయలను, వి లక్ష్మికి 4,000 రూపాయల నగదును మంత్రి చేతుల మీదుగా అందించారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కరోజు ముందే పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కల్సటి అప్పలనాయుడు, శాసనసభ్యులు లోకం మాధవి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఇట్లా ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందే పంపించారు. సార్ సార్ ఫోటో గాజువాక నియోజకవర్గంలో ఉన్న అన్ని వార్డుల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించామంటూ టీడీపీ రాష్ట్ర అధ్యకుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్లు అన్నారు. ఈ మేరకు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్లు పలు వార్డుల్లో పర్యటించారు. వార్డులో ఉన్న పలు సమస్యలను పల్లా శ్రీనివాసరావు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా 76వ వార్డులో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న డంపింగ్ యార్డులను పరిశీలించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా డంపింగ్ యార్డుకు ప్రహారీ గోడ నిర్మించి క్లోజర్ షెడ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే వార్డులో ఉన్న పలు మైదానాలను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలాగా పార్కుల్లా తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, బొండా జగన్, పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 76వ వార్డులో ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ ఉందో, ఈ డంపింగ్ యార్డ్ నుంచి విపరీతంగా దుర్వాసన వస్తుందని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రిక్షా కాలనీ, బర్మా కాలనీ, రామచంద్ర నగర్, గోపాల్ రెడ్డి నగర్, గాంధీనగర్కి సంబంధించినటువంటి వాసులు అందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని దాన్ని తీసుకొని ఈరోజు స్థానిక కార్పొరేట్ సోదరులు గంధశ్రీని గారు, బల్లశ్రీని గారు, రౌత్సీని గారు వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు తీసుకొచ్చి వారి దృష్టిలో పెడితేనే కానీ దీనికి పరిష్కారం రాదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ మేరకు వాళ్ళ అభ్యర్థన మేరకు, ప్రజల యొక్క ఇబ్బంది మేరకు కమిషనర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. కనుక ప్రాథమికంగా వాళ్ళు వచ్చినటువంటి అంచనా ఏంటంటే ఈ బౌండరీ వాల్ ఏదైతే ఉందో ఆ బౌండరీ వాల్ పెంచాలని, దాని పక్కనే దాని చుట్టూ కూడా ఏపుగా ఎదిగినటువంటి మొక్కలు, చెట్లు వేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చాం. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ, ఈ ట్రాన్సిట్ పాయింట్ కెపాసిటీ చాలా తక్కువ అవడం, ఆ చెత్త ఎక్కువగా రావడం, వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. కనుక దీనికి అడిషనల్గా ఇంకో 2 వేసి త్వరితగతినే చెత్త వచ్చిన వెంటనే ఒక గంటలోనో ఒక అరపూటలోనో తీసుకెళ్ళిపోయే విధంగా దీన్ని చేయడానికి అన్ని ఆలోచనలు చేసామండి. కమిషనర్ గారి దగ్గర వివరించిన తర్వాత వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఏదైతే ఈ దుర్వాసన ఉందో అది రాకుండా ఉండేటట్టుగా మేము చేపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరహ నరసింహస్వామి వారిని రాష్ట్ర కార్మిక కర్మాగారాల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మంత్రికి పూర్ణకుంభం వేద ఆశీర్వచనాల్లో ఆలయాల్లోకి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని మంత్రి సుభాష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు తీర్చుకుని స్వామివారి బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ ఈవో కార్మిక కర్మాగారాల శాఖ మంత్రికి సాల్వా కప్పి స్వామివారి ప్రసాదంతో పాటు చిత్రపటాన్ని కూడా బహుకరించారు. కొంచెం డిసెంబర్ 16 నుంచి 22 వరకు విశాఖ నగరపాలక సంస్థ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ 2024 పోటీలు జరగనున్నట్లుగా జాతీయ జర్నలిస్టుల సంఘాల కార్యదర్శి గంటా శ్రీనిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో టోర్నీ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీనిబాబు మాట్లాడుతూ జర్నలిస్టులు నిరంతరం వార్తల సేకరణలో మునిగి ఉన్న జర్నలిస్టులకు ఆటవిడుపు కోసం ఈ క్రీడలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతోందని, జర్నలిస్టుల కొరకు జరిగే ఈ క్రికెట్ టోర్నీలో క్రీడా స్ఫూర్తి, అనుభవం ఉన్న క్రీడాకారులు అందరూ పాల్గొని వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ 2024 విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని కోరుకునే వాళ్ళు నేను ముందు వరుసలో ఉంటాను. మరి అలాగే మనం చాలా కాలం అయింది జర్నలిస్టులు క్రికెట్ పోటీలు నిర్వహించుకొని, అందులో భాగంగా ప్రత్యేకంగా మన ప్రసాద్ గారు ఈ సంకల్పం చేశారు. అంటే యూనియన్లకు అతీతంగా మొత్తం అందరూ కూడా ఎవరైతే ఫీల్డ్లో తిరుగుతున్నారో, ఎవరైతే వర్కింగ్ జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సరదాగా దీనికి యూనియన్లకు కానీ లేకపోతే వేరే ఆర్గనైజేషన్లకు కానీ సంబంధం లేదు. అందరూ కూడా ఒక వారం రోజుల పాటు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఒక మంచి సంకల్పంతో తలపెట్టి మిత్రుడు నాకు చెప్పాడు. దాంతో ఏంటంటే అందరూ సరదాగా ఆడుకుంటాం అంటే మా వంతు కూడా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే డిసెంబర్ 16 నుంచి 21 వరకు కూడా ఈ టోర్నీ నిర్వహించి 22న ఫైనల్స్ జరుగుతాయి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతాయి ఈ పోటీలన్నీ కూడా. దీనికి కొంతమంది టీమ్స్ ఎంపిక చేయడానికి కానీ లేకపోతే టోర్నీ ఆర్గనైజ్ చేయడానికి కానీ కొంతమంది స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ని కూడా ఎవరైతే ఇందులో క్రీడాకారుల్లో నిపుణులు ఉన్నారో వారిని సెలక్షన్ కమిటీగా నిర్ణయించి వారి ద్వారానే టీమ్స్ని ఎంపిక చేసి పారదర్శకంగా జరగాలన్నదే అభిమతం. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు. అందరూ ఆడుకుంటామంటేనే దీనికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పాం. కాబట్టి అందరూ కూడా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఎవరు గెలిచినా జర్నలిస్టులే కాబట్టి అందరూ కూడా సరదాగా ఆడుకోవాలి. అలాగే బయట ప్లేయర్స్ ఎవరు కూడా ఆడకూడదు, కేవలం జర్నలిస్టులు మాత్రమే. ఇది కూడా యూనియన్లతో ఎటువంటి సంబంధము లేదు. అందరూ కూడా సరదాగా ఆడుకొని మరి ఈ టోర్నీని జయప్రదం చేయాలని కోరుతూ మరి ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నాం. అలాగే మరి ఈరోజు మన సీనియర్ జర్నలిస్టు నారాయణ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, మరి అమిత్ గారు, మరి మల్లదేవ త్రినాథ్ గారు, అలాగే చాలామంది కింద ఉన్నారు, మన వెబ్ జర్నలిస్టులు ఉన్నారు. అందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొనండి. చిన్న దానికి అనవసరంగా వివాదాలు పెట్టుకోకుండా ఏదో టీంలో ఆడండి. ఏ టీంలో ఆడినా మనోలే కాబట్టి. అయితే క్రీడలు మాత్రం అంతా కూడా
మంచి ఆరోగ్యకర వాతావరణంలో జరగాలి. సరదాగా పండగ ముందు, సంక్రాంతి ముందు మనం గతంలో నిర్వహించుకునేవారం. ప్రస్తుతం అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఏదో ఇప్పుడు వీళ్ళు సంకల్పించారు కాబట్టి ఏదో ఆ రేంజ్లో కాకపోయినా కనీసం మనందరూ కూడా కొంతమంది కలవడానికి అవకాశం కలుగుతుంది. ఖచ్చితంగా ఈ టోర్నీని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు కూడా ఫీల్డ్లో తిరిగిన వాళ్ళకి కానీ, లేకపోతే మీడియా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళకి కానీ కనీసం మనతో రోజు మనం ప్రెస్ మీట్లు అట్లా తెలిసి పలానా వ్యక్తి మనకు తెలిసినట్లయితే మాత్రం అటువంటి వ్యక్తిని ఏదో జట్టులో ఆడించడానికి ప్రయత్నం చేయండి. అలా కాకుండా పూర్తిగా ఫీల్డ్లో తిరగకుండా ఆ ముఖం ఎప్పుడు చూడకుండా అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడేస్తే జర్నలిస్టులు ఆడలేరు కాబట్టి అటువంటి వారిని మాత్రం ఆడించకండి. కేవలం మనకి ఎవరైనా సరే కొంతమందికైనా తెలిసిన వాళ్ళు ఉండి పర్వాలేదు ఇతను ఫీల్డ్లో తిరుగుతాడని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆడించండి. ఎందుకంటే జర్నలిస్టులు మాత్రమే ఆడండి. బయట వారికి అవకాశం ఇచ్చినట్లయితే వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చి మ్యాచ్ కొట్టేస్తారు కాబట్టి దానివల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ టోర్నీకి అంత సంకల్పం వాళ్ళదే, నా సహకారం మాత్రమే ఉంటుంది. నేను అలాగని వాళ్ళ మీద భారం పెట్టకుండా అన్నీ కూడా జాగ్రత్తగా అందరూ ఆడాలనేది నా సంకల్పం. కాబట్టి అందరూ ఆడుకోండి సరదాగా అనేది నా సంకల్పం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వండి. ఒక జట్టు పెరిగినంత మాత్రాన మనకేమీ తక్కువ లేదు, మనకేమీ అయిపోదు. కాబట్టి అందరూ ఆరోగ్యకర వాతావరణంలో యూనియన్లకు కానీ, లేకపోతే ఆర్గనైజేషన్లకు కానీ, లేకపోతే వేరే అభిప్రాయానికి తావు లేకుండా, విమర్శలకు తావు లేకుండా ఈ టోర్నీని అత్యంత సక్సెస్గా పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు తోచిన రీతిలో రాష్ట్రంలో గౌతమ్ అదానీ సంస్థతో చేసుకున్న ఒప్పందాలని రాష్ట్ర రాజకీయ పార్టీలకు ముడుపులు చెల్లించి చేసుకున్న ఒప్పందాలనని, ఇవి అక్రమ ఒప్పందాలనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు ఆరోపించారు. సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో డాబా గార్డెన్స్, అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అదానీ ముడుపులు, విద్యుత్ ఒప్పందాలు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పార్టీల పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించబడింది. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆజాద్ శర్మ, గంగారావులు ముఖ్య వ్యక్తులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ సోలార్ విద్యుత్ కు ఏపీలో గత ప్రభుత్వం అల్లూరు జిల్లాలో ఉన్న భూములన్నీ అదానికి కట్టబెట్టిందని చెప్పారు. దీనికి 1750 కోట్ల ముడుపులు తీసుకున్నట్లుగా అమెరికా న్యాయ వ్యవస్థ వెల్లడించిందని అన్నారు. అందువల్ల దీనికి అంతర్జాతీయంగా కొన్ని చట్టాలు అవన్నీ మన కోర్టులో వేస్తే, మన కోర్టు అమెరికా కోర్టుకి చెప్తే అమెరికా కోర్టు ఎంటర్ అయిపోతుంది. దావూద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళు కరుగట్టి నేరస్తులు కూడా మన దేశానికి ఒప్పుకి అప్పచెప్పడానికి ఒప్పుకుంటుందా? అదానీ పని తేలాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా ఎంతసేపు చూసినా జగన్మతి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాడు కింద అక్కడ ఒప్పందం ఖైదీలో లేవు, లేకపోతే అక్కడ ముడుపులు ఉండుంటాయి సెక్యూర్. మరి ప్రమాదం అంటే అక్కడ ఏదో జరిగింది మనకు తెలియదు. అందులో సెక్యూ మీద ఇందులో చాలా మంది రఫ్ ఫిగర్ అయ్యేది, ఎగ్జాక్ట్ ఫిగర్ తర్వాత తెలుస్తుంది. వాడికి వచ్చిన సమాచారం మేరకు, అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్కి వచ్చినటువంటి సమాచారం మేరకు వాడు ఏం చెప్పాడు. అందులో లంచాలు ఇవ్వడం ఒక నేరం. రెండో నేరం ఏంటంటే ఈ లంచాలు ఇవ్వడాన్ని దాచిపెట్టి నువ్వు పెట్టుబడులు సేకరించవు. ఇది రెండో నేరం. రెండు నేరాలకు నువ్వు పాల్పడ్డావని వీడి మీద అభియోగాలు మోపారు. దీంతో పాటుగా వీడేం చేసేది, ఈ అభియోగాలు మోపిన తర్వాత ఈ SEC అని ఉంది కదా, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, వీళ్ళు విచారణ చేయకుండా అదాని అక్కడ కూడా మేనేజ్ చేయబోయేది. అందువల్ల ఈ రెండుతో పాటు మూడో నేరం ఏం చెప్పారంటే విచారణ జరగకుండా కూడా నువ్వు అడ్డుకున్నావు, అందుకని మూడో నేరం కొట్టారండి. అందువల్ల 3 రకాలైనటువంటి నేరాల్లో ఇప్పుడు ఉన్నారు. ఇందులో 2 షూట్లు నడుస్తున్నటువంటి దేని మీద. ఒకటి ఏంటంటే ఈ ఫారిన్ అఫీషియల్స్ నాన్ ప్రైమరీ యాక్ట్ చట్టం ప్రకారం 2 కదా తప్పులు. లంచాలు ఇవ్వడం తప్పు, లంచాలు ఇచ్చానని దాచిపెట్టడం తప్పు. ఈ 2 తప్పుల మీద ఒక షూట్. నువ్వు విచారణ జరగకుండా అడ్డుకున్నావు కదా, అది సెపరేట్. అది సెపరేట్ షూట్. 2 షూట్లు నడుస్తున్నాయంటే ఇందులో 8 మంది ముద్దారు. ఈ 8 మందిలోనూ గౌతమ్ అదానీ ఏమన్నా ఏటు వీళ్ళ అబ్బాయి పేరేంటండి, కరణ్ అదానీ వీళ్ళ అబ్బాయి. అతనేంటంటే ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ ఇండియా అనే కంపెనీ ఉంది కదా, దీని MD అండ్ CEO అతను కరణ్ అదానీ. అందువల్ల ఈ రెండో మొత్తం అవుతుంది. ఇంకా చాలా మంది ఉన్నారు ఇందులో. అదానీ పోర్ట్స్ MD వాడు ఉన్నాడండి, అతని పేరు ఏంటంటే వినీత్ జైన్.
అతను కూడా ఇంపార్టెంట్. 8 మందిలోని వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అదానీ దగ్గర సుమారుగా 1750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని సోలార్ విద్యుత్తుని కేంద్ర సౌర విద్యుత్ సంస్థ ద్వారా అధిక రేట్లకి 25 ఏళ్ల పాటు కొనుగోలు చేసుకునే ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా అవినీతికరమైనటువంటి ఒప్పందం. అమెరికాలో కూడా ఈ ఒప్పందాన్ని అక్కడ ఉండేటటువంటి న్యాయ వ్యవస్థలో కూడా విచారణ జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర సౌర విద్యుత్ సంస్థ ద్వారా అదానీ యొక్క సోలార్ విద్యుత్ కొనుగోలు చేసుకున్న ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇంత దుమారం చెలరేగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు నలుపుతూ ఉన్నాడు. ఆలోచిస్తాను, న్యాయ గోవిధులను మాట్లాడుతున్నాను, పరిశీలన చేస్తున్నామని చెప్తూ ఉన్నాడు. అంటే ఏమిటి? అదానీ అంటే టారెత్తుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాకు అర్థమవుతూ ఉన్నది. అలాగే అంతేకాదు, ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సౌర విద్యుత్ ఒప్పందాల కోసం, అలాగే పంపుడ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి కోసం అటు ఉత్తరాంధ్రలోను రాయలసీమలోను వేల ఎకరాలు భూముల్ని కట్టబెట్టడానికి కూడా ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. ఆ విధంగా అలాట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. వాటిని అన్నిటిని కూడా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు జనసేన కూటమి రద్దు చేయాలి. రద్దు చేయకుండా వాటిని కొనసాగించడం అంటే అర్థం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా అదానికి లొంగిపోతున్నట్లు అనేటువంటి సరిపోతుంది. 25 ఏళ్ల పాటు లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయటానికి తెగబడుతూ ఉన్నారు. దీన్ని రద్దు చేయాలనేటువంటి మేము కోరుతూ ఉన్నాం. అంతేకాదు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం, నరేంద్ర మోడీకి లొంగిపోయి ఆ పాపాన్నంతా కూడా ప్రజల మీద ఎలా వేస్తామని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే రోజు విమర్శిస్తూ ఉంటావు జగన్మోహన్ రెడ్డి గారిని? మరి ఈ అక్రమ విద్యుత్తు అదానీ దగ్గర 1750 కోట్ల రూపాయలు దిగమిందావు, కేసు ఎందుకు రిజిస్టర్ చేయవు? అదానీ మీద ఎందుకు కేసు రిజిస్టర్ చేయవు? నరేంద్ర మోడీ ఎటు చేయట్లేదు. నరేంద్ర మోడీ చేతిలో ఉన్నటువంటి ఒక పెద్ద క్రోనీ క్యాపిటలిస్టు, అతని దగ్గర వేల కోట్ల రూపాయలు బీజేపీ ముడుపులు తెచ్చుకుంటూ ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేస్తూ అధికారంలో రాబట్టడం కోసం అతన్ని వాడుకుంటూ ఉన్నారు. దానికోసం దేశంలో సంపద అంతా కూడా అతనికి దారబోస్తూ ఉన్నారు. అదే వైఖరిని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అనుసరిస్తున్నారు. అందువల్ల బీజేపీకి అలాగే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య అదాని విషయంలో ఎటువంటి తేడా లేదు. ఇప్పుడు భీమిలి బీచ్, శ్రీకాకుళం అటు మచిలీపట్నం దాకా మొత్తం బీచ్ని మొత్తం కూడా అదానికి ఇవ్వడానికి కోసం చంద్రబాబు నాయుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తున్నాడు. ఒప్పందాల కోసం రెడీ అయిపోయారు. మరి బీచ్ మొత్తం అదానికి కట్టి పెడుతున్నావు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ విద్యుత్ ముడుపులు తీసుకున్నట్టే ఇది కూడా ఏం తేడా ఏం లేదు. అలాగే డేటా సెంటర్ విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారు గతంలో కేటాయించాడు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రద్దు చేస్తానన్నాడు, మళ్ళీ కొనసాగించాడు. ఈయన వచ్చిన తర్వాత ఇంకా భూమిని అదనంగా కేటాయిస్తామని చెప్తూ ఉన్నారు. అప్పికొండ దగ్గర డీసాలినేషన్ ప్రాజెక్టు అదానికి ఇస్తానని చెప్తూ ఉన్నావు. మొత్తం సర్వం విశాఖపట్నాన్ని మీ ప్రభుత్వం వచ్చినా కూడా అదానికి ద్వారదత్తం చేస్తున్నారు. ఏమిటి తేడా? జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఈ అదానికి సంపదనంతా దోసిపెట్టడంలో ఎటువంటి తేడా లేదు. బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి, ఒక పక్కన చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని హోల్సేల్గా అదానికి కట్టబెట్టేటటువంటి కుట్రలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందువలన ఈ ప్రజల మీద భారాలు వేసేటటువంటి విద్యుత్ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి చేయటకు ముందు వెళ్తూ ఉన్నాడు. చేయట్లేదు. చేయాలంటే భయంగా నరేంద్ర మోడీతోటి భయపడుతూ ఉన్నాడు, అదానితోటి భయపడుతూ ఉన్నారనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం. వెంటనే ప్రజల ప్రయోజనాల రీత్యా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అదానితో చేసిన ఒప్పందాలన్నిటిని రద్దు చేయాలి. అదానితోటి ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క ఒప్పందం కూడా కూటమి ప్రభుత్వం చేయకూడదనేటువంటి సిపిఎం పార్టీ డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.